ప్రపంచం ఏదో ఒకరోజు అంతంకాక తప్పదనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది ప్రశ్న. సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరిలోనూ ఈ ప్రశ్న మెదులుతోంది. కాబట్టి అందరూ రకరకాల అంచనాలు వేస్తున్నారు. అణుయుద్ధం భూమిని నాశనం చేస్తుందని కొందరు అంటుంటే, మరికొందరు కోవిడ్-19 వంటి వైరస్ ప్రపంచం అంతమవుతుందన్నారు. అయితే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు తాజాగా హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6000 ఏళ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవచ్చని వెల్లడించారు. వచ్చే 15 ఏళ్లలో అట్లాంటిక్ మెరిడినల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ AMOC వ్యవస్థ పతనమవుతుందని, ఈ పరిణామం జీవావరణ వ్యవస్థ, మానవ సమాజాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిస్, పాట్స్డమ్ వాతావరణ ప్రభావ పరిశోధన సంస్థ పరిశోధకుల బృందం తెలిపింది. దక్షిణార్ధగోళంలోని ఉపరితల వెచ్చని నీటిని AMOC వ్యవస్థ ఉత్తర అట్లాంటిక్లోని శీతల ప్రాంతాలకు పంపుతోంది. ఉప్పగా, చల్లగా ఉండే ఈ నీరు సముద్ర అడుగు భాగంలో కదులుతూ దక్షిణాదికి ప్రవహిస్తుంది. ఇది దక్షిణార్ధగోళం విపరీతంగా వేడెక్కకుండా, ఉత్తరార్ధగోళం గడ్డకట్టకుండా నిరోధిస్తోంది. జీవశక్తిని ఇచ్చే పోషకాలను సముద్ర పర్యావరణ వ్యవస్థ అంతటా వ్యాపింపచేస్తుంది. అయితే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం పెరగటం, మంచు కరగటం వల్ల ఈ వ్యవస్థ బలహీనమైపోతుంది. ఈ పరిశోధన మనకు ఒక మేల్కొలుపు, హెచ్చరిక. ఇప్పటికీ కొన్ని అంశాలను మనం నిరోధించలేం. ప్రశ్నార్థకంగా ఉన్న వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మనం మరింత డేటాను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. మరోవైపు ఇతర కారణాలతో కూడా ఈలోగా ప్రపంచం అంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.